ఆలగడ్డ నియోజకవర్గంలో రౌడీలు ప్రభుత్వ అధికారుల వేధింపులతో చికెన్ వ్యాపారులు బతకలేని పరిస్థితిలో ఉన్నారని ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ యజమాని మహబూబ్ బాషా తెలిపారు. ఆలగడ్డ నియోజకవర్గంలో రౌడీ రాజ్యం అధికారుల నియంతృత్వం కొనసాగుతున్నదని చికెన్ వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ఒకవైపు అధికార పార్టీ నాయకుల కమిషన్ కకృతి, మరొక వైపు అధికారుల లంచంతో చికెన్ వ్యాపారులు బతకలేని పరిస్థితిలో ఉన్నామని వాపోతున్నారు. ఆలగడ్డ పట్టణం నుంచి చికెన్ కమిషన్ కకృతి చాగలమర్రికి చేరటంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లారు. మరొక వైపు ఆలగడ్డ మున్సిపల్ కమిషనర్ కిషోర్ వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చికెన్ దుకాణం వ్యాపారిని 50,000 లంచం అడిగినట్లు వెలుగులోకి రావటం జిల్లా వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. కమిషనర్ లంచం అవతారం వెలుగులోకి తెచ్చిన చికెన్ వ్యాపారిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఏఎన్ఆర్ చికెన్ వ్యాపారి మహబూబ్ బాషాపై కక్ష సాధింపు చర్యలో భాగంగా అప్రూవల్ లేదంటూ ట్రేడ్ లైసెన్స్ ఇవ్వకుండా సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చికెన్ బాగాలేదని రాసి ఇచ్చేస్తాము, బంద్ చేపిస్తాము అని ఈ విధంగా బెదిరిస్తే మేము ఎట్లా బతకాలి సార్? మేము సామాన్య వ్యాపారస్తులము, వ్యాపారాలు చేసుకోకూడదు సార్. మేము ఈ విధంగా మున్సిపల్ కమిషనర్ మా మీద హరాస్మెంట్ చేస్తున్నాడు. మా మీద ఇంకొక షాప్ ఉంది సార్ మాది. ఆ షాప్ మీద ఏకంగా మీ షాపుకు ప్లాన్ అప్రూవల్ లేదని పడగొడతానని చెప్పి నోటీస్ ఇచ్చినాడు. ఈ విధంగా మమ్మల్ని మున్సిపల్ కమిషనర్ హరాస్మెంట్ చేస్తున్నాడు సార్. అది 1970 కానింటి ఉంది సార్ షాప్. అది మట్టి మీద అయితే దాన్ని పడగొట్టి మేము సిమెంట్ రేకులు వేసుకున్నాం సార్. దానికి రేకులు వేస్తే యూసీ పెనాల్టీ కట్టించుకుంటున్నాడు ప్లాన్ అప్రూవల్ లేదని. ఇప్పుడు మేము ప్లాన్ అప్రూవల్ ఇవ్వమని కూడా ఇవ్వడం లేదు. ఏకంగా నీ షాపునే పడగొడతాము, నేను చెప్పినట్టు వినకుంటే అని చెప్పి బెదిరిస్తాను సార్. ఈయన బారి నుండి మమ్మల్ని కాపాడాలని చంద్రబాబు సార్ మేము కోరుకుంటున్నాము. మాకు బాగా హింసిస్తున్నాడు, బాగా వేధిస్తున్నాడు సార్ మున్సిపల్ కమిషనర్. మళ్ళీ రేపు మన్నాడు మళ్ళీ మా షాప్ కాడికి వచ్చి ఇక్కడ కూడా వచ్చి ఈ షాపును టెస్ట్ చేసి మేము చికెన్ బాగాలేదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఈ షాప్ కూడా తగ్గిస్తాను, చెప్పినట్టు వింటేనే, లేకుంటే నీ అంత చూస్తానని చెప్పి బెదిరిస్తాను సార్. నాకు ఈ మున్సిపల్ కమిషనర్ బాధ వేధింపుల నుండి నన్ను కాపాడండి సార్. చాగలమర్రి మండల కేంద్రంలో రౌడీ షూటర్ ఫక్రుద్దీన్ చికెన్ వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని, తమ మాట వినకపోతే ట్రాక్టర్తో గుద్ది చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలగడ్డ నియోజకవర్గంలో రౌడీ రాజ్యం కొనసాగుతున్నదని, కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోళ్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాము. ఈ మధ్య చాలమర్లో ఒక వారం నుండి ఒక రౌడీ ఫక్రుద్దీన్ అనే అతను మా డ్రైవర్లకు, మా వర్కర్లకు బాగా సతాయిస్తున్నాడు. నిన్న ఏకంగా మిమ్మల్ని చంపుతాము, ట్రాక్టర్తో గుద్ది చంపుతామని చెప్పి బెదిరిస్తున్నాడు. వీరి బారి నుండి మమ్మల్ని కాపాడాలి చంద్రబాబు సార్ మీరు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.